శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, పంచమి తిథి మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9 గంటల 43 నిమిషాల వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. బ్రహ్మయోగం రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి ఐంద్రయోగం. తైతులకరణం మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి వణిజకరణం. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల నుండి 3 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల 2 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషం వరకు. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 43 నిమిషాల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన విచారించినట్లయితే సుబ్రహ్మణ్యాష్టక పారాయణ. ఈనాడు మంగళవారం. ఈ మంగళవారానికి అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం చాలా విశేషం. అందున మనకు అందుబాటులో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యాష్టకం, సుబ్రహ్మణ్య స్తోత్రం ఇవి కాకుండా విశేషంగా కాస్త భాషాజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అని శంకర ప్రోక్తమైనటువంటి స్తోత్రం ఉంటుంది. దీన్ని కనుక పారాయణ చేసినట్లయితే సమస్త కామ్యసిద్ధితో పాటు ముఖ్యంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ దోషం అనేది పరిహరింపబడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి విశేషం ఏమిటంటే చాలామంది ఏ సంతానం కోసమో లేదా వివాహం కోసమో సుబ్రహ్మణ్య ఆరాధన అనుకుంటారు, కానీ విద్య రావాలి, జ్ఞానం రావాలి అంటే కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా ప్రధానం. అసలు ఆ నామమే చాలా విశేషం. సుబ్రహ్మణ్యో సర్వగురుహు అని మనకి భాషలో గణాలు అని చూస్తారు. ఒక్కొక్క అక్షరానికి అది లఘువు, గురువు అని గుర్తుపెడతారు. ఈ సుబ్రహ్మణ్య అనే నామాన్ని కనుక చూసినట్లయితే సుబ్రహ్మణ్య అందులో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే. అందుకే సుబ్రహ్మణ్యో సర్వగురుహు అని సుబ్రహ్మణ్య నామాలలో కూడా కుమార గురవే నమః. ఆయన కుమారస్వామి అని పిలుస్తారు. సాక్షాత్తు ఈశ్వరుడికి సైతం శాపవశాత్తు అయిన మంత్రాలన్నీ కూడా మర్చిపోయినప్పుడు ఆ మంత్రోపదేశం తండ్రికి చేశాడు కనుక కుమార గురవే నమః అని చెప్పడం జరిగింది. ఆయన గుహుడు అని కూడా ఆయన పిలుస్తారు. ఎందుకంటే ఆయన్ని పట్టుకోవటం, ఆయన యొక్క తత్వాన్ని పట్టుకోవడం అనేది చాలా కష్టం. అది రహస్యంగా ఉండేటటువంటి తత్వం కనుక అటువంటి కుమారస్వామి యొక్క ఆరాధన చాలా విశేషం. అందున ఈనాడు పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారి గురించి చెప్తారు. అటువంటి అమ్మవారి దర్శనం ఈ మంగళవారం నాడు చాలా విశేషం. అందున విశేషంగా శివాలయంలో ఉండేటటువంటి ఈశార్ధాంగి అయినటువంటి పార్వతీదేవి దర్శనం, గౌరీదేవి దర్శనం చాలా విశేషం. అందున ఈనాడు ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం. వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం ఈనాడు. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిదేవత ఎవరంటే విష్ణువు. కాబట్టి ఈనాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శక్తి ఆరాధన, విష్ణువారాధన ఈ మూడు కూడా చాలా విశేషమే. వారి వారి మనస్సును అనుసరించి ఈ ముగ్గురు దేవతల్లో ఎవరినైనా సరే ఆరాధన చేయవచ్చు. అసలు ఇంతమంది ఇన్ని రూపాలు ఎందుకండి అంటే సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనం అని శాస్త్రవచనం కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క పదార్థం మీద ప్రీతి ఉంటుంది. అట్లాగే ఒక్కొక్క దేవతామూర్తి మీద మన మనస్సు నిలబడుతుంది కాబట్టి ఆయా మూర్తులను మనం ఆరాధన చేయవచ్చు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యకృప, అమ్మ యొక్క అనుగ్రహం, విష్ణుదేవుని యొక్క దయ మనందరిపై పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ పరమాత్మ దివ్యనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి అందరికీ కలిగే శుభ అశుభ యోగాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేటికి లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం నేడు అనుకూలించబోతున్నాడో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించి ఆ రోజు పని చేపట్టినట్లయితే అది అనుకూల ఫలితాల్ని ఇస్తుందో
అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈనాటి తిథి బహుళ పంచమి, మంగళవారం. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:43 వరకు, తదుపరి శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడున్నాడు, వృషభంలో రవి గురు శుక్రులున్నారు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో చంద్రుడున్నాడు, కుంభంలో శని, మీనంలో కుజ రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి చూద్దాం ద్వాదశ రాశుల వారి ఫలితాలని. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ మాటని మాట్లాడినప్పటికీ కూడా కొద్ది లౌక్య భావాన్ని కలిగి ఉండాలి. నిజాన్ని నిజంగానే మాట్లాడుతున్నాను అన్నట్లుగా ఉండడం అంత అనుకూలత కలిగించే విషయం కాదు. తల్లిదండ్రులతో విరోధం లేకుండా ఉండేలా నిదానించి మాట్లాడడం చాలా చాలా అవసరం. అలాగే ఉద్యోగస్తులైనటువంటి వారు పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఏదైనా కొనుక్కోవాలనేటువంటి ఆలోచనే కానీ ఉన్నట్లయితే బహిరంగపరచుకుంటూ ఉండడం చాలా అవసరం. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తని పాటించి తీరాలి. ఇంతకుముందు ఏదైనా పెద్ద ఉద్యోగాన్ని చేసి ఉద్యోగ విశ్రాంతిని కానీ తీసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ అదే ఉద్యోగాన్ని మరో స్థలంలో ప్రారంభించాలి అనుకోవచ్చు. అది చక్కని ఫలితాల్ని ఇచ్చి తీరుతుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు వీరికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు ఎరుపు రంగు వీరికి కలిసి వస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వీరికి 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా ఎక్కడ అనారోగ్యం వస్తుందో అనే భయం శారీరక అనారోగ్యం కంటే ఎక్కువగా ఉంటుంది. శస్త్రచికిత్స అవసరం ఏమాత్రమూ రాదు కాబట్టి ఆ తీరు ఆలోచన ఏమాత్రమూ సరి కానే కాదు. ఉద్యోగస్తులైనటువంటి వారికి పై అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. అయినప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటుంది తప్ప ఉద్యోగం ప్రతికూల దిశగా ఉండదు. దూరభార ప్రయాణాలను కానీ చేయవలసి వస్తే శారీరక సహకారమే లేకపోయినట్లయితే నిర్భయంగా వెళ్ళను అని నిర్ణయించుకోవడం ఎంతైనా అవసరం. ఇంట్లో సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారిని జాగ్రత్తగా పట్టించుకోవడం అవసరం. ఏ విధమైన దురభ్యాసాలు ముఖ్యంగా స్నేహాల విషయంలో లేకుండా ఉండేలా చూసుకోగలగాలి. వృషభ రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం నారాయణుడు. వీరికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా దాన్ని వంకరగా ఆలోచించేటువంటి తీరు గోచరించవచ్చు. కుటుంబానికి సంబంధించిన విషయాల్ని 10 మంది మధ్య బహిరంగ చర్చకి పెట్టడం ఏమాత్రమూ సరికాదు. అలాగే ఇతరులు ఎవరైనా బంధుమిత్రులు ఇంటికి వచ్చినప్పుడు న్యాయాన్యాయాల్ని కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చెప్పవలసిందిగా ప్రార్థించడం మరింత నేరం, ఇబ్బంది కలిగించే అంశం కూడా. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారులతో అనుకూలతాభావం బాగా గోచరిస్తూ ఉంటుంది. కానీ పని ఒత్తిడి మాత్రం చెప్పలేనంతగా ఉండొచ్చు. కార్యాలయ స్థలంలోనే ఉండవలసి వచ్చినప్పటికీ కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. కుటుంబంలో సంతానం చక్కనైనటువంటి దశలో మెల్లగా పెరుగుతూ ఉంటుంది. పిల్లల విద్యాభ్యాసం అది చెప్పుకోదగ్గటువంటి అంశం. మిథున రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ చేద్దామనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ ఏమాత్రం అడుగు కూడా ముందుకి కదలకపోవచ్చు. అన్ని పనులు సమస్యాత్మకంగానే అనిపిస్తూ ఉంటాయి. అయితే సమస్య మాత్రం అక్కడ ఏమాత్రం ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలని చేయాలని అభిలషిస్తారు. కానీ ఏదో ఒక కారణంతో ఆగిపోతారు. కుటుంబంలో ఉండేటువంటి అన్యోన్యత చక్కగానే ఉంటుంది. అయినప్పటికీ మాట్లాడే తీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు.
తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఆస్తి పంపకాల విషయం తెర మీదకి వస్తుంది. మౌనంగా ఉండడం మంచిది, మిగిలిన వారి నిర్ణయానికి అనుగుణంగా వెళ్ళడం మాత్రమే మంచిది తప్ప వీరికి వీరు దూసుకు వెళ్ళడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంటుంది కుటుంబంలో. అంచేత రుణం తీసుకోకుండా ఉండేలా జాగ్రత్తగా ఉండడం అవసరం. కర్కాటక రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం మల్లికార్జున స్వామి. వీరికి తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వినోద విహార యాత్రల కోసం ಹೆಚ್ಚు సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగం చేస్తున్నటువంటి సంతానం కూడా ఈ కారణంగా కొద్దిగా ఇబ్బందిని కలిగి ఉంటారు. గృహ నిర్మాణం పూర్తి అవుతుంది. వాటికి సంబంధించిన గృహోపకరణ సామగ్రిని కొనడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ముఖ్యంగా కుటుంబంలో ఉండే గృహిణి ఆలోచనకి ఎక్కువ విలువనిస్తూ కనిపిస్తారు గృహస్థులైన వారు. తోటల్ని పెంచడానికి, అలాగే పళ్ళ తోటల్ని, అలాగే కూరగాయల్ని పెంచడం కోసమని ఎక్కువ సొమ్మని ఖర్చు పెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది వ్యావసాయిక స్థలాల్లో. కానీ వాతావరణ అననుకూలత కారణంగా పెద్దగా ఆదాయం అనుకున్నంతగా లభించే అవకాశం ఉండకపోవచ్చు. సింహరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీరామచంద్రమూర్తి. వీరికి నేడు వాయువ్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండరు. ఏదో కోల్పోయినటువంటి తనంతో మాత్రం ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఆలోచనలతోనే రోజంతా గడిపే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తరచూ నిద్ర వస్తూ ఉండేటువంటి కారణంగా పనుల్ని పూర్తి చేయలేకపోవచ్చు. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యవంతులు ఉన్నట్లయితే వారికి ఆరోగ్యాలు చక్కగా ఉండడం చెప్పుకోదగ్గటువంటి విషయం. ఇంతకుముందు ఎక్కడో పెట్టుబడి పెట్టినటువంటి విషయంలో మానసికమైనటువంటి దృఢత్వం ఉండకపోవచ్చు. అధిక వడ్డీని ఆశించి ఎక్కడో పెట్టుబడి పెట్టడం మాత్రం ఏమీ సరి కానే కాదు. ముఖ్యంగా బంధువులకి, మిత్రులకి, ఆత్మీయులు అని అనుకున్నటువంటి వారికి రుణాన్ని ఇవ్వడం లేదా రుణాన్ని వారి నుండి తీసుకోవడం ఏమాత్రమూ సరైనటువంటి పని కానే కాకపోవచ్చు. కన్యారాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. వీరికి పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ధైర్యాన్ని, సాహసాన్ని చూపిస్తారు. ఎవరిని ఏమాత్రమూ లెక్క చేయరు. మాటలో తొందరతనం గోచరిస్తూ ఉంటుంది. దూరపు ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. అయినా ఏమాత్రం అధైర్యం లేకుండా ఉంటారు. ఉద్యోగాన్ని మారాలని అనే ఆలోచన బాగా కలిగి ఉంటారు. కానీ ప్రస్తుతానికి ఉద్యోగపు మార్పు అంత అనుకూలించకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి స్థలాలు ఉన్నటువంటి వారికి వాతావరణ అననుకూలత దృష్ట్యా అనుకున్నంత లాభం చేతికి రాకపోవచ్చు. వివాహాది ప్రయత్నాల కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అయితే అనుకూలత చాలా తక్కువగా గోచరిస్తూ ఉంటుంది. తులారాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం భవానీ. వీరికి పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా వ్యాపార సంస్థని ప్రారంభించేటటువంటి ఆ ఆలోచనలో, పనుల్లో బాగా ఒత్తిడిగా ఉంటారు. క్రీడారంగానికి సంబంధించినటువంటి అనేకమైన ప్రయత్నాలను చేస్తారు. శారీరకమైనటువంటి వ్యాయామ దిశగా శరీరాన్ని ఎప్పుడూ సిద్ధం చేసుకుని ఉంటారు. స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూడాలని భావిస్తారు. కానీ అది ఏమాత్రం సాధ్యపడే అవకాశం ఉండదు. అలాగే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఇక్కడికి తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. అది కూడా సాధ్యపడేటువంటి అంశం కాకపోవచ్చు. చేతి నిండుగా సొమ్ము ఉంటుంది, కానీ దాన్ని సరైనటువంటి చోట పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయం తెలియక సతమతమవుతూ కనిపించవచ్చు. కుటుంబంలో ఉండే అందరికీ ఐకమత్యం అయితే ఉంటుంది, కానీ మానసికంగా అంత కలుసుబాటుతనం ఉండకపోవచ్చు. పై నటనగా మాత్రమే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం భవానీ. వీరికి ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు.
అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ నిర్లక్ష్య భావంతో ఉంటారు. ఏ విధమైనటువంటి లెక్కలేని తనంతో మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో ఉండేటటువంటి పనివారు కూడా అంతగా అనుకూలించే అవకాశం లేకపోవచ్చు. అధికారులే కానీ అయినట్లయితే క్రింది ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకతని ప్రకటన రూపంగా ఇచ్చే అవకాశం దాకా ఉండొచ్చు. జాగ్రత్తగా వ్యవహరించగా తప్పదు. పెద్దలు, వృద్ధులు, అనారోగ్యవంతులైనటువంటి వారు కుటుంబంలో కానీ ఉన్నట్లయితే వారిని పట్టించుకుని ఉండడం మాత్రం చాలా చాలా అవసరం. దూరభార ప్రయాణాలను చేయవలసి వస్తే లాభిస్తాయి, కానీ శారీరకమైన సహకారం ఉందో లేదో గమనించుకుని మాత్రమే ప్రయాణించడం అవసరం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి, భాగస్వాములకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. తప్పక పెట్టుబడిని తగినంత మోతాదులో పెట్టుకోవడం వల్ల సత్ఫలితాలే గోచరిస్తాయి. ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. ధనురాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేడు 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్య సాహసాలని కనిపింపజేస్తారు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం చాలా చక్కగా ఉండేటువంటి కారణంగా ధర్మబద్ధంగా ఎంతవరకు వ్యాపారం చేయడం అనేది సరైనదో గమనించి అంతే వ్యాపారాన్ని చేస్తారు. వ్యాపారపరంగా కూడా అధర్మాన్ని చేయాలనే ఆలోచన కలిగి ఉండరు. చక్కనైనటువంటి వ్యాపారాన్ని సాగించుకోగలుగుతారు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడే సందర్భంలో నిదానించి మాట్లాడతారు తప్ప తొందరపాటుతనంతో ఇబ్బంది కలిగించేలా అధికారులకి మాట్లాడరు. ముఖ్యంగా తమకు సంబంధించినటువంటి రక్త సంబంధం కలిగినటువంటి తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు వీరిలో ఎవరో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగేటువంటి కారణంగా దూర ప్రయాణాన్ని చేయవలసి రావచ్చు. ఆలోచించుకుని మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. మకర రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీరామచంద్రమూర్తి. వీరికి ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. నేటి వీరి అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. అనుకున్నటువంటి ఉద్యోగం తప్పక లభించి తీరుతుంది. ప్రైవేట్ ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవారు అయినట్లయితే వారికి కూడా అనుకూలతాభావం బాగా గోచరిస్తోంది. ఏ విధమైన ఇబ్బందికి గురి కారు. చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆలోచించే చేయాలని అనుకుంటారు, కానీ ఏదో తెలియనటువంటి కారణంగా వెంటనే పని చేయవలసి వస్తుంది. చిన్న పొరపాటు తద్వారా జరిగే అవకాశం గోచరిస్తోంది. అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కలిగిన విధంగానే సమాధానాన్ని చెప్పాలి తప్ప ఏదో చెప్పేసేయడం సరికాదనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించవలసినటువంటి రోజుగా దీన్ని లెక్కించుకోవచ్చు. ప్రతి మాటని ఆలోచించి మాత్రమే మాట్లాడక తప్పదు. కుంభరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. నేడు వీరికి కలిసొచ్చే రంగు తెలుపు. వీరి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం గోచరించవచ్చు. ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి, అలాగే అజీర్ణానికి సంబంధించినటువంటి వ్యాధి మరింతగా ఉండొచ్చు. ఔషధ సేవ మాత్రం తప్పనిసరి. దూరభార ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి ఉద్యోగరీత్యా, కానీ శారీరకంగా అంత శక్తి లేనప్పుడు వెళ్ళలేననే మాటని పై అధికారులతో నిదానంగా చెప్పినట్లయితే పరిస్థితి అంతా అనుకూలించే విధానం గోచరిస్తోంది. ఎప్పుడో తీసుకున్నటువంటి అప్పుకి సంబంధించిన ఇబ్బంది ఇప్పుడు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఆలోచించి మాత్రమే మాట్లాడాలి. హెచ్చు తక్కువలు మాట్లాడడం ఏమాత్రం సరి కాకపోవచ్చు. మీనరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం లలితాపరా భట్టారిక. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా
ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు మంగళవారానికి అధిపతి కుజుడు. రుణబాధలను తొలగింపజేసే శక్తి కుజగ్రహానికి ఉంటుంది. రుణబాధల సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. తీవ్రమైన అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు అప్పుల విషవలయం నుంచి సులభంగా బయటపడాలంటే మంగళవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు ఎర్రటి వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చిన తర్వాత ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అని జపిస్తూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత మీ గృహానికి వచ్చి మీ గృహంలో వాయువ్యం మూల 1 గాజు గ్లాసును ఉంచి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో 1 పాలరాయిని ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే అతి త్వరలో రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే, గృహంలో వాయువ్య దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఇంటి సభ్యులకి రుణబాధలు ఎక్కువ అవుతాయని వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి వాయువ్య దోషాల సమస్యలు అధిగమించి రుణబాధల నుంచి బయటపడటానికి గృహంలో వాయువ్యం మూల గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో 1 పాలరాయిని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అన్ని రకాలైన రుణబాధల నుంచి సులభంగా బయటపడే శక్తి అశోక చెట్టు దగ్గర పాటించే పరిహారానికి ఉంటుంది. దేవతా వృక్షాలలో అశోక చెట్టుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అశోక చెట్టు పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అశోక చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి దీపాన్ని వెలిగిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని భవిష్య పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి తీవ్రమైన రుణబాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి ముందు భాగంలో 1 చిన్న కుండీలో అశోక చెట్టును ఏర్పాటు చేసుకొని అశోక చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం దగ్గర ప్రతిరోజు 1 దీపాన్ని వెలిగిస్తూ ఉండండి. ఇలా కొన్ని రోజులు చేస్తే అశోక చెట్టు పెరిగే కొద్దీ క్రమక్రమంగా మీ అప్పులన్నీ తీరిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు పూర్తయిన తర్వాత ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఆ అశోక చెట్టును ఉంచి రండి. దీనివల్ల రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం సాయంకాలం పూట మీ ఇంట్లో 1 పరిహారం పాటిస్తే కూడా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. మంగళవారం సాయంత్రం 1 బకెట్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా ఆవు పాల చుక్కలు, కొద్దిగా ఆవు పెరుగు, కొద్దిగా ఆవు నెయ్యి, గోవు పంచకము, రాళ్ల ఉప్పు వీటన్నిటినీ కలిపి ఆ నీటిని గృహంలో అన్ని గదుల్లో అన్ని మూలల్లో సంప్రోక్షణ చేయండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలిగి రుణబాధల నుంచి బయటపడవచ్చు. ఇలా అన్ని గదుల్లో ఈ ప్రత్యేకమైన జలాన్ని మంగళవారం సాయంత్రం సంప్రోక్షణ చేసిన తర్వాత మీ ఇంటి ముందు భాగంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. దీనివల్ల క్రమక్రమంగా తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రుణబాధలు బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం 1 గులాబీ రంగు వస్త్రం తీసుకొని ఆ గులాబీ రంగు వస్త్రంలో 11 రూపాయి నాణేలు, కొద్దిగా పసుపు కుంకుమ వేసి తెల్లజిల్లేడు పూలు కూడా కొన్ని ఉంచి ఆ ఎర్రటి వస్త్రము లేదా గులాబీ వస్త్రాన్ని మూటగట్టి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎరుపు రంగు వస్త్రం కంటే గులాబీ రంగు వస్త్రాన్ని ఉపయోగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మూటకి ప్రతిరోజు కూడా పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత అగరబత్తులు చూపించి ధూపం వేస్తూ ఉండండి. ఇష్టదైవాన్ని పూజించుకుంటూ ఆ మూట దగ్గర కూడా అగరబత్తులు చూపించి ధూపం వేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మీకున్నటువంటి రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. రుణబాధలు తీరిపోయిన తర్వాత ఆ మూటను విప్పి ఆ గులాబీ రంగు వస్త్రాన్ని, ఆ గులాబీ రంగు వస్త్రంలో ఉన్న రూపాయి నాణేలను ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఆ మూటలో ఉన్న తెల్ల జిల్లేడు పూలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. మంగళవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే కూడా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం గృహంలో పూజ చేసిన తర్వాత
ఎవరికైనా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నలుగురికి పంచిపెట్టి మంగళవారం నుంచి మళ్ళీ వచ్చే మంగళవారం వరకు ఈ నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ప్రతిరోజు సాయంకాలం పూట నలుగురికి పంచిపెట్టి ఆ తర్వాత ఎవరికైనా భోజనం పెట్టినట్లయితే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. దానివల్ల రుణ బాధల నుంచి బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. తీవ్రమైన రుణ బాధల నుంచి సులభంగా బయటపడి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి. అదేవిధంగా వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి, వృత్తిలో జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, వృత్తిపరంగా వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకోవటానికి ఉద్యోగ దీపాలు ఎలా వెలిగించాలో, వృత్తిపరంగా అద్భుత స్థాయికి ఎదగటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.